నెక్స్ట్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో మనం ఈ వీడియోలో యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా డిఫరెన్సో మనం కంపేర్ టు ద ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇండియన్ చూసుకుంటే ఆల్రెడీ తెలిసిందే మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో పార్లమెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఎలక్టోరల్ కాలేజ్లో. అండ్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ అండ్ అలాగే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ ఇంకా పుదుచ్చేరి. సో నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో బోత్ హౌసెస్లో ఐ మీన్ పార్లమెంట్లో అండ్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కదా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఈ ఎలక్టోరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేయడానికి. మనకి ఇక్కడ యూఎస్ఏలో చూసుకుంటే ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఒక 538 ఎలక్టర్స్ అనేది ఉంటారు. దాంట్లో సెనెట్ 100+, 3 ఫర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అండ్ అలాగే 435 మెంబర్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏమైతే ఉందో ఒక ఇంటర్మీడియరీ బాడీ. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఈ ఓటర్స్ ప్రతి ఒక్క స్టేట్‌లోనూ ఓటర్స్ ఉంటారు. సో వాళ్ళ బ్యాలెట్స్‌ని చూజ్ చేసుకుంటారన్నమాట మెంబర్స్‌ని ఆర్ ఎలక్టర్స్. చూజ్ చేసుకొని వాళ్ళ సెలెక్టెడ్ ప్రెసిడెంట్‌కి ఓట్ చేస్తారు. స్టేట్స్ అంటే ప్రతి ఒక్క స్టేట్స్‌కి వాళ్ళ అంటే రిప్రజెంటేషన్ ప్రకారం నంబర్స్ అనేవి వేరే ఉంటాయి. నెక్స్ట్ అలాగే మెజారిటీ మనకి 270 ఎలక్టోరల్ ఓట్స్ వస్తే సో అప్పుడు మనకి ఐ మీన్ అక్కడ ప్రెసిడెంట్‌ని ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు గవర్నింగ్ యాక్ట్ ఇంకా రూల్స్ చూసుకుంటే మనకి ప్రెసిడెన్షియల్ ఇంకా వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ఉంది. సో అక్కడేంటంటే యూఎస్ఏలో ప్రతి ఒక్క స్టేట్ కూడా వాళ్ళ ఓన్ ఎలక్షన్ రూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఇండివిజువల్ స్టేట్స్ ఓవర్సీ అండ్ మేనేజ్ దర్ ఎలక్టోరల్ ప్రాసెస్. నెక్స్ట్ అలాగే నామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకవేళ నామినేషన్ పేపర్ ఇవ్వాలంటే వాళ్ళతో పాటు ఒక 50 ఎలక్టోరల్స్ యాజ్ ప్రపోజల్స్ అలాగే అట్లీస్ట్ 50 ఎలక్టోర్స్ యాజ్ సెకండరీస్ అంటే ప్రపోజర్స్గా ఇంకా సెకండర్స్గా 50 మెంబర్స్ ఏమైనా ఎలక్టోర్ సపోర్ట్ చేయాలి. ఇక్కడ మనకి యూఎస్ఏలో చూసుకుంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సెక్యూర్ పార్టీ నామినేషన్స్ త్రూ ప్రైమరీస్ ఇంకా కాజెస్ ద్వారా నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎలక్షన్ మోడ్ చూసుకుంటే ఇక్కడ యుఎస్ఏలో ఏంటంటే విన్నర్ టేక్ ఆల్ అప్రోచ్ ఫాలో అవుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళకి మెజారిటీ వచ్చినా సరే వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వలేరు. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్స్ అనేది విన్ అవ్వచ్చు, కానీ పాపులర్ ఓట్ లేకపోయినా కూడా విన్ అవ్వచ్చు అనమాట. మనకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2016 ఎలక్షన్స్లో చూసుకుంటే సో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, బట్ మెజారిటీ ఐ మీన్ పాపులర్ ఓట్ అనేది విన్ అవ్వలేదు. మనకి ఇండియాలో అలా కాదు. ఇక్కడ మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనేది మనం ఫాలో అవుతాం. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. సో ఆ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. క్యాండిడేట్స్ అట్లీస్ట్ ఒక 50% ఓట్ అనేది క్యాష్ చేయరు. అలాగే విన్ అవ్వాలంటే 50% కంటే ఎక్కువ +1 ఉన్నా పర్లేదు. సో అప్పుడు మనకి విన్ అవుతారనమాట. ఒక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనేది మనం ఫాలో అవుతాం. నెక్స్ట్ ఓట్ కౌంటింగ్ ప్రాసెస్. సో యుఎస్ఏలో ఇంకా పేపర్ బ్యాలెట్స్ అని యూజ్ చేస్తారు, అలాగే మెయిల్స్ యూజ్ చేస్తారు ఫర్ ది ఓట్స్. నెక్స్ట్ ఈ మనం ఇండియాలో మాత్రం మనకు తెలిసిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తాం, ఈవీఎం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్షన్స్ చూసుకుంటే యుఎస్ఏలో ఎవ్రీ 4 ఇయర్స్కి కంపల్సరీగా ఫిక్స్ షెడ్యూల్ అనేది ఉంటుంది. సో ఇండియాలో 5 ఇయర్స్కి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెడితే మనకి ఎవ్రీ 5 ఇయర్స్ అనేవి ఎలక్షన్స్ జరుగుతాయి. నెక్స్ట్ రన్నింగ్ మేట్ చూసుకుంటే ప్రెసిడెన్షియల్ ఐ మీన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రన్నింగ్ మేట్ని వైస్ ప్రెసిడెంట్ కానీ చూస్ చేసుకోవచ్చు, కానీ ఇండియాలో అలా కాదు. మనకి సపరేట్ ఎలక్షన్స్ అనేవి మనకి వైస్ ప్రెసిడెంట్ కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ క్లెమెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూఎస్ఏ. రీసెంట్గా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తన కొడుకు ఒక ఫెడరల్ ట్యాక్స్ వైలేషన్ ఇంకా గన్ కన్వెన్షన్లో సెంటెన్స్ని ఫేస్ చేస్తే తన ఒక అన్కండిషనల్ పార్డన్ని గ్రాంట్ చేశాడు, అంటే ఒక క్షమాభిక్ష అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్లెమెన్సీ పవర్స్ యూఎస్ఏకి ఎలా ఉంటాయి అలాగే ఇండియాకి ప్రెసిడెంట్కి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో సోర్స్ ఆఫ్ పవర్ అనేది మనకి ఇండియన్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 72 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. అక్కడ మనకి యూఎస్ ప్రెసిడెంట్ గురించి అయితే ఆర్టికల్ 2 సెక్షన్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే మెన్షన్ చేసి ఉంటారు.
స్కోప్ చూస్తే ఈ పవర్ అనేది ఇండియన్ ప్రెసిడెంట్‌కి ఫెడరల్ అండ్ యూనియన్‌లో కాదు, ఈవెన్ స్టేట్ క్రైమ్స్‌లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ యూఎస్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఫెడరల్ క్రైమ్స్‌లో మాత్రమే ఈ పవర్ అనేది ఉంటుంది యూఎస్ఏ ప్రెసిడెంట్‌కి. స్టేట్ క్రైమ్స్‌లో ఉండవు. డెత్ పెనాల్టీ కూడా మనకిక్కడ ఈ డెత్ సెంటెన్సెస్ అనేవి ఇంక్లూడింగ్ దోస్ బై స్టేట్స్ అనేవి ప్రెసిడెంట్ క్యాన్ పార్డన్ డెత్ సెంటెన్స్ ఇంక్లూడింగ్ దోస్ బై స్టేట్స్. కానీ ఇక్కడ యూఎస్ ప్రెసిడెంట్ చూసుకుంటే వాళ్ళు ఓన్లీ ఆ ప్రెసిడెంట్ ఓన్లీ ఫెడరల్ డెత్ సెంటెన్సెస్‌కి మాత్రమే తను పార్డన్ ఇవ్వగలడు. సో, స్టేట్ క్రైమ్స్‌లో ఏవైనా సరే డెత్ పెనాల్టీ వస్తే తను పార్డన్ ఇవ్వలేడనమాట. నెక్స్ట్ ఈ రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చూసుకుంటే మనకి సుప్రీం కోర్ట్ కేస్ మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పిందంటే ప్రెసిడెంట్ అనేది ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి. తన ఓన్ డిస్క్రిషన్ అనేది అంటే తన సొంతానికి ఇష్టమనిగా యాక్ట్ చేయకూడదని చెప్పి మెన్షన్ చేశారు ఈ కేసులో. కానీ ఇక్కడ యూఎస్ఏ ప్రెసిడెంట్‌కి అయితే ఓన్‌గా తన ఓన్ డిస్క్రిషన్‌గా యాక్ట్ చేసుకోవచ్చు. తన ఇష్ట ప్రకారంగా తను పార్డన్ ఇవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ గురించి చూసుకుంటే మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది స్కోప్ లిమిటేషన్ తక్కువ ఉంటుంది. సో, ఈ కోర్ట్స్ అనేవి ద ప్రాసెస్‌ని ఎగ్జామిన్ చేస్తారు. బట్ నాట్ డెసిషన్‌ని ఎగ్జామిన్ చేయరు. బట్ ద ప్రాసెస్ అనేది మాత్రం ఎగ్జామిన్ చేస్తారు. ఎలా ప్రాసెస్ ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ కోర్ట్స్ ఇక్కడ యూఎస్ఏ ప్రెసిడెంట్ చూసుకుంటే కోర్ట్స్ అనేవి ఇప్పుడు ఒక క్షమాభిక్ష పెడతాయి. అంటే పార్డన్ చేస్తే ఒకవేళ కరప్షన్ గానీ, అబ్యూస్ ఆఫ్ పవర్ యూజ్ చేసుంటే ఆ పార్డన్ కేస్‌ని కూడా సస్పెక్ట్ చేస్తాయన్నమాట కోర్ట్స్. ఇక్కడ నెక్స్ట్ లిమిటేషన్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అనేది ఎవరైనా ఇప్పుడు పార్లమెంట్ ఇంపీచ్ చేసిందనుకోండి వాటికి ప్రెసిడెంట్ పార్డన్ చేయలేరు. నెక్స్ట్ ఇట్లాగే యూఎస్ఏ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ కాంగ్రెస్ కన్విక్ట్ చేస్తే మాత్రం ప్రెసిడెంట్ అయితే అంటే ఎవరైతే ఈ ఇంపీచ్ చేస్తారో అది కాంగ్రెస్ కన్విక్ట్ చేసుకుంటే దాన్ని కూడా ఇక్కడ ప్రెసిడెంట్ పార్డనింగ్ చేయలేరు. సో, ఇది ఒక్కటి మాత్రం కొంచెం సిమిలర్‌గా ఉంది. 2 కంపారిజన్‌లు యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇంకా ఇండియన్ ప్రెసిడెంట్‌కి డిఫరెంట్ ఈ పార్డనింగ్ పవర్స్‌లో ఇదొక్కటి కొంచెం సిమిలర్‌గా ఉంది. మిగతావన్నీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో, రీసెంట్‌గా సంజీవ్ ఖన్నా 51 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఓత్ తీసుకున్నారు. సో, దానికి సంబంధించింది. సో, మనకిప్పుడు సీజేఐని ఎలా అపాయింట్మెంట్ చేస్తారో అవంతా చూద్దాం. ఫస్ట్ మనకి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు రికమెండ్ చేస్తారంటే అవుట్ గోయింగ్ సీజీఐ రికమెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ సీజీఐగా వర్క్ చేసి వెళ్ళిపోతారు కదా! ఈయన సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌ని రికమెండ్ చేస్తారనమాట. ఆయన్ని సీజీఐగా చేయమని చెప్పి. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇట్లాగే ఉండదు. అంటే 1964లో, 1973లో, 1977లో దీన్ని బ్రీచ్ కూడా చేశారు. సో, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో సీజీఐ ఆయన వెళ్ళిపోతారు కదా! ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఈ సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌ని రికమెండ్ చేసి వెళ్తారు. ఆ రికమెండేషన్‌ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ అలాగే జస్టిస్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ ఆ రికమెండేషన్ చూసి దాన్ని ప్రైమ్ మినిస్టర్‌కి సెండ్ చేస్తారు. సో, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ప్రెసిడెంట్‌కి అడ్వైస్ చేస్తారు. సో, ఆయన్ని అపాయింట్మెంట్ చేయమని. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ ఆర్టికల్ 124లో ఏం మెన్షన్ చేశారంటే ఎవ్రీ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ బై president and shall hold the office until he or she attains the age of 65 years అని మెన్షన్ చేశారు. సో, ప్రెసిడెంట్ ఎలా రికమెండ్ చేస్తారు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎలా అపాయింట్మెంట్ చేస్తారు ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసి వెళ్ళిపోయే ముందు సీనియర్ మోస్ట్ జడ్జ్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే బాగుంటుందని రికమెండ్ చేస్తారు. ఆ రికమెండేషన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ చూసి అది ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తే ప్రెసిడెంట్ అనేది అపాయింట్మెంట్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మెయిన్గా మనం కీ రోల్ చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అసలు ఆ మెయిన్ రోల్ ఏంటంటే ఫస్ట్ అమాంగెస్ట్ ద ఈక్వల్స్. సో, హెడ్ ఆఫ్ ది జ్యుడిషియరీగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అండ్ అలాగే లీడర్షిప్ పొజిషన్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అండ్ అలాగే సో, ఇప్పుడు ఎనీ సుపీరియర్ జ్యుడిషియల్ అథారిటీగా మెన్షన్ చేయారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినంత మాత్రం అందరి సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే హైకోర్టు జడ్జెస్ మీద అంతా అథారిటీ అయితే కాదు.
సో వాళ్ళొక సుపీరియర్ జ్యుడిషియల్ అథారిటీ అనేది హోల్డ్ చెయ్యరు. ఈజ్ హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ అలాగే ఒక లీడర్‌షిప్ పొజిషన్ అనేది హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్. సో ఎక్స్‌క్లూజివ్ పవర్స్ అనేవి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ బెంచెస్‌ని కాన్స్టిట్యూట్ చేయడంలో, ఈ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ మనం చదువుకున్నాం చాలా. 7 బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచెస్ అనేసి ఉంటాయి కదా! సో అదన్నీ ఎక్స్‌క్లూజివ్ పవర్ ఉంది. అది అపాయింట్‌మెంట్ చేయడానికి. నెక్స్ట్ అలాగే ఈ హెడ్ ఆఫ్ ది కొలీజియం. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఈ కొలీజియం ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా! అపాయింట్మెంట్స్ కానీ, ట్రాన్స్‌ఫర్స్ కానీ హయ్యర్ జ్యుడిషియరీలో దాంట్లో హెడ్ కొలీజియంలో అయితే ఫస్ట్ ఉంటారు. ఐ మీన్ హెడ్ ఉంటారు. నెక్స్ట్ ఈ ఆఫీసర్స్‌ని గానీ, సర్వెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్‌ని గానీ అపాయింట్మెంట్ చేయడానికి ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఇవన్నీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ జడ్జ్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ది కోడ్ అనేది మే డైరెక్ట్ అనమాట. అపాయింట్మెంట్స్ కానీ, ఆఫీసర్స్‌కి, సర్వెంట్స్ కానీ ఎక్సెట్రా. సో మనం ఈ కొలీజియం సిస్టమ్ గురించి చూసుకుంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మెయిన్గా ఈ కొలీజియం సిస్టమ్ బేస్డే జరుగుతాయి. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం ఇంకా కోర్ట్ ఇంకా హైకోర్ట్ ఇద్దరు కూడా ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేస్తారు అండర్ ఆర్టికల్ 124 సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి, ఆర్టికల్ 217 ఏమో హైకోర్టుకి సంబంధించింది. నెక్స్ట్ ఈ జడ్జ్మెంట్స్ అనేవి సుప్రీం కోర్ట్ రిఫర్ టు ది 3 జడ్జ్ కేసెస్ ఉంటాయి. సో అండ్ ప్రొనౌన్స్డ్ ఇన్ 1981, 1993 అండ్ అలాగే 1998. సో ఈ ఇయర్స్లో మనకి జడ్జెస్ కేస్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూసుకుంటే ఈ కొలీజియం అనేది సుప్రీం కోర్ట్ ఈ అపాయింట్మెంట్ సుప్రీం కోర్టులో ఎలా జరుగుద్దంటే ఈ కొలీజియం ఏమైతే ఉందో దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే అదర్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అయితే ఉంటారు రికమెండ్ చేయడానికి. నెక్స్ట్ అలాగే అపాయింట్మెంట్ ఇన్ హైకోర్ట్ చూసుకుంటే మనకి దీంట్లో హైకోర్ట్ కొలీజియం రికమెండేషన్ ఏం రికమెండ్ చేస్తుందంటే రికమెండేషన్స్ ఎవరెవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ అండ్ అలాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ కన్సర్న్ హైకోర్ట్ అండ్ అలాగే ఎస్సీ కొలీజియం కూడా, సుప్రీం కోర్ట్ కొలీజియం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అక్కడ మనం చదువుకున్నట్టు 3 జడ్జెస్ కేసు గురించి చూద్దాం. 1981లో, 1993లో ఇంకా 1998లో వచ్చినవి. నెక్స్ట్ కొలీజియం సిస్టమ్ మెయిన్గా ఏంటంటే ఒక 3 జడ్జ్ కేసు ఎవాల్వ్ అయింది. సో ఫస్ట్ 1981లో ఫస్ట్ జడ్జ్ కేస్ కానీ ఆర్ ఎస్పీ గుప్తా కేస్ కానీ అంటారు. సో సుప్రీంకోర్ట్ మెయిన్గా ఈ రికమెండేషన్ ఏమైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి ఇస్తుందో దాన్ని ప్రెసిడెంట్ రిఫ్యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సెకండ్ జడ్జ్ కేసులో ఏంటంటే 1993లో వచ్చింది. సో దీంట్లో ఏంటంటే చీఫ్ జస్టిస్ రికమెండ్ చేసే ముందు ఒక 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేశారు ఈ అపాయింట్మెంట్స్ కానీ అలాగే ట్రాన్స్ఫర్స్కి కానీ. థర్డ్ జడ్జ్ కేసులో అయితే 1998లో ఏం చెప్పారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి మెయిన్గా ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇంకా ట్రాన్స్ఫర్స్ గురించి అని చెప్పి మెన్షన్ చేశారు ఈ కేసెస్లో. నెక్స్ట్ టాపిక్ ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో రీసెంట్గానే రాజ్యసభలో అలహాబాద్ హైకోర్ట్ జడ్జ్ ఇంపీచ్మెంట్కి సబ్మిట్ చేశారు. సో అదే మనకి ఇది న్యూస్లో ఉంది. సో మెయిన్గా మనం జడ్జెస్ని ఎలా ఇంపీచ్ చేస్తారో చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఒక మెయిన్ ఏంటంటే అకౌంటబిలిటీని ఇన్ష్యూర్ చేస్తుంది అండ్ అలాగే జ్యుడిషియల్ ఇంటిగ్రిటీని పర్సర్వింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ నన్ ఆఫ్ 6 అటెంప్ట్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ జడ్జ్ సిన్స్ ఇండిపెండెన్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. సో ఇండిపెండెన్స్ తర్వాత ఒక 6 అటెంప్ట్స్ అనేవి జడ్జ్ని ఇంపీచ్మెంట్ చేయడానికి ట్రై చేశారు కానీ అవి ఏవి సక్సెస్ఫుల్ కాలేదు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఈ ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ రిలేటెడ్గా ప్రొవిజన్స్ ఎక్కడా కూడా ఇంపీచ్మెంట్ వర్డ్ అనేది మెన్షన్ చేయలేదు జడ్జెస్కి. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది బట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ అనేది ఎక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మామూలుగా ఈ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇంపీచ్మెంట్ చేయడానికి జడ్జెస్ని ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో మన ఆర్టికల్ 124లో మెన్షన్ చేస్తుంటారు. మెయిన్గా సుప్రీంకోర్ట్ జడ్జ్ రిమూవల్ ప్రాసెస్కి సంబంధించింది అండ్ అలాగే ఆర్టికల్ 218 అయితే హైకోర్టుకి జడ్జ్ రిమూవల్కి సంబంధించింది మెన్షన్ చేశారు. మనకి గ్రౌండ్స్ చూసుకుంటే అంటే ఏ విధంగా వాళ్ళని ఇంపీచ్ చేయాలి, వాళ్ళని తీసేయచ్చు అనుకుంటే ప్రూవెన్ మిస్బిహేవియర్ అలాగే ఇన్కెపాసిటీ, ఇవి 2 కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయితే చేయలేదు. ఈ ప్రొసీజర్స్ ఏమైతే ఉందో ఇది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో అయితే ఉంది.
నెక్స్ట్ ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియేషన్కి ఇప్పుడు ఎవరినన్నా సరే జడ్జ్ని తీసేయాలనుకుంటే ఆ మోషన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలంటే ఫస్ట్ 100 లోక్సభ మెంబర్స్ కానీ లేకపోతే రాజ్యసభలో 50 మెంబర్స్ కానీ సో వాళ్ళు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సబ్మిట్ చేయాలన్నమాట. ఇలా ఇంపీచ్ చేయాలనుకుంటున్నామనే మోషన్ అనేది ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. సో మనం లోక్సభలో ఇనిషియేట్ చేస్తే 100 లోక్సభ మెంబర్స్ అయితే వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. అదే మనం రాజ్యసభలో ఇనిషియేట్ చేస్తుంటే 50 రాజ్యసభ మెంబర్స్ అనేవి వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలన్నమాట, వాళ్ళ రెస్పెక్టివ్ హౌస్లో. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్. సో ఒకవేళ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేశారు, మోషన్ అనేది సబ్మిట్ అయ్యింది, అప్పుడు నెక్స్ట్ త్రీ మెంబర్స్ కమిటీ అనేది సెటప్ చేస్తుంది ప్రిసైడింగ్ ఆఫీసర్. సో అప్పుడు ఏంటంటే దాంట్లో 3 మెంబర్స్లో ఎవరెవరైతే ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జ్ కానీ, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ అలాగే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో వీళ్ళందరూ అయితే ముగ్గురు ఉంటారు. ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జ్ కానీ, సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో వీళ్ళు ముగ్గురు ఉన్న మెంబర్ కమిటీ అనేది రిఫర్ చేస్తారు. సో ఆ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ అనేది, ఇప్పుడు లోక్సభలో ఇనిషియేట్ చేసుకుంటే లోక్సభలో స్పీకర్ కానీ రాజ్యసభలో ఇనిషియేట్ చేస్తుంటే చైర్మన్కి ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారనమాట. సో స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ రిపోర్ట్ని లోక్సభలో ఆర్ రాజ్యసభలో సో రెస్పెక్టివ్ దేర్ హౌసెస్లో అయితే సబ్మిట్ చేస్తారు. సో ఆ కమిటీ అనేది జడ్జ్ ఎవరైతే ఉన్నారో అంటే ఏ జడ్జిని అయితే తీసేద్దామని చెప్పి మోషన్ స్టార్ట్ చేశారో అది గిల్టీ అని అనుకుంటే ఆ రిపోర్ట్ అనేది అడాప్టెడ్ బై హౌస్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్. సో ఏవైతే హౌస్లో ఇంట్రడ్యూస్ చేశారో ఒకవేళ ఆ జడ్జ్ ఓకే ఒకవేళ ఆ కమిటీ అయితే ఆ జడ్జ్ని గిల్టీ అని ఫైండ్ చేస్తుందో నెక్స్ట్ మనకి పార్లమెంటరీ అప్రూవల్ కావాలి. సో డిబేట్ ఓటింగ్ జరుగుతూ ఉంది బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఒకవేళ నెక్స్ట్ అలాగే స్పెషల్ మెజారిటీ అనేది కావాలన్నమాట. సో ఇప్పుడు 2/3 మెజారిటీ అనేవి ఓటింగ్ చేయాలి దట్ ఈ జడ్జికి తీసేయండి అని చెప్పి టోటల్ మెంబర్షిప్లో. నెక్స్ట్ అది కూడా మనకి 2/3 మెజారిటీ వచ్చేస్తే నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బోత్ హౌసెస్లో మనకి 2 హౌసెస్లో మనకి 2/3 మెజారిటీ అనేది పాస్ అవ్వాలి. ఆ పాస్ అయినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఒక ఫైనల్ అప్రూవల్తో ఆ మోషన్ని పాస్ చేసి ఆ జడ్జిని తీసేస్తారు. సో ఇది చాలా లెంతీ ప్రాసెస్ అండ్ అలాగే ఇప్పుడు దాకా ఏ జడ్జిని కూడా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ జడ్జిని కూడా రిమూవ్ చేయలేకపోయారనమాట. నెక్స్ట్ టాపిక్ అడ్హాక్ జడ్జ్. సో సుప్రీంకోర్టు టెంపరీగా రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకునే పద్ధతినే ఈ అడ్హాక్ బేసిస్ మీద అడ్హాక్ జడ్జ్ని అయితే అపాయింట్మెంట్ చేస్తారు. మెయిన్గా ఈ క్రిమినల్ కేసెస్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, సో దాన్ని క్లియర్ చేయడానికి. సో అడ్హాక్ జడ్జెస్ గురించి చెప్పాలంటే మనకి ఆర్టికల్ 224A మెయిన్గా ఏం మెన్షన్ చేశారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ కన్సర్న్ తీసుకుని ముందుగానే ప్రెసిడెంట్ కన్సర్న్ని తీసుకుని రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా హైకోర్టు జడ్జెస్, సో వాళ్ళని ఈ అడ్హాక్ జడ్జెస్గా యాక్ట్ చేయమని ఒక జడ్జ్ ఆఫ్ హైకోర్ట్గా యాక్ట్ చేయమని చెప్పి చెప్తారు. సో దాన్నే అడ్హాక్ జడ్జ్ బేసిస్ ప్రకారం అడ్హాక్ బేసిస్ ప్రకారం అడ్హాక్ జడ్జ్ని అయితే అపాయింట్మెంట్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మనకి 1998 మెమరాండమ్ ఆఫ్ ప్రాసెస్లో అయితే అవుట్లైన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి సుప్రీంకోర్టులో కూడా ఇలా అడ్హాక్ జడ్జెస్ అనేది తీసుకొస్తారు. అది ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 127లో అయితే ఈ అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్ట్ అనేది మెన్షన్ చేశారు.